వెల్కమ్ బ్యాక్. సో ఈ రోజు వీడియోలో మనమైతే ఫ్రీలాన్సింగ్ జాబ్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫ్రీలాన్సింగ్ అనేది మనం ఎంతైనా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట మన స్కిల్స్ ని బట్టి. ఇక్కడ నేను ఒక ఫ్రీలాన్సింగ్ జాబ్ గురించి అయితే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక బెస్ట్ యూట్యూబర్ అనేవారు ఉన్నారు. సో వాళ్ళకి వీడియో ఎడిటింగ్ చేసుకునే అంత టైం ఉండదు. సో వాళ్ళకి మీరు ఆ వీడియో ఎడిటింగ్ అనేది చేసి ఇచ్చారనుకోండి, వాళ్ళు సమ్ ఆఫ్ ది అమౌంట్ మీకు పే చేస్తారు. సో దాన్నే ఫ్రీలాన్సింగ్ జాబ్ అని అంటారనమాట. సో అలా ఓన్లీ ఎడిటింగ్ కాకుండా ఇంకా చాలా ఫ్రీలాన్సింగ్ జాబ్స్ అనేటివి ఉన్నాయి. సో దాంట్లో ఒక ఫ్రీలాన్సింగ్ జాబ్ గురించి అయితే ఇప్పుడు మీకు చెప్తాను. సో ఇప్పుడు మీకు ఏదైనా స్కిల్ ఉంది, సో అలాంటి స్కిల్స్ ని మీరు ఎలా యూజ్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు ఈ ఫ్రీలాన్సింగ్ జాబ్ కి మీరు ఎలా అప్లై చేసుకోవాలి. సో దీనికైతే మీకు లింక్డ్ ఇన్ ప్రొఫైల్ అనేది అయితే ఉండాలన్నమాట. సో అందరూ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ అనేది అయితే మెయింటైన్ చేయండి అండ్ మీరు డైలీ ఏమేమి స్కిల్స్ నేర్చుకుంటున్నారు అనేది అయితే దాంట్లో పోస్ట్ చేస్తూ అప్డేట్ చేస్తూ ఉండాలన్నమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఎవరైతే స్కిల్స్ ఉన్న వాళ్ళ కోసం చూస్తారో లేదంటే ఫ్రీలాన్సర్ కోసం చూస్తారో వాళ్ళు మీ ప్రొఫైల్స్ అనేటివి చూస్తారు. లైక్ మీ రెజ్యూమ్ అయినా ఇంకా మీ స్కిల్స్ అయినా మీరు అప్డేట్ చేస్తూ ఉంటారు కదా, అవన్నీ వాళ్ళు సార్ట్ అవుట్ చేసుకుంటారు. వాళ్ళకి ఎవరైనా ఫ్రీలాన్సర్ కావాలి అనిపించినప్పుడు వాళ్ళైతే పోస్ట్ చేస్తారనమాట. సో ఇలా మేము ఒక ఫ్రీలాన్సర్ కోసం సర్చ్ చేస్తున్నాం, ఈ స్కిల్స్ ఉండాలి అని చెప్పేసి వాళ్ళకు పోస్ట్ అనేది చేస్తారనమాట. అప్పుడు మీరు దాని త్రూ అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇలా అయితే ఫ్రీలాన్సింగ్ జాబ్స్ అనేటివి మన చేతికి వస్తాయి అండ్ మనం వాటిని యూజ్ చేసుకొని మనీ అనేటివి అయితే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేనైతే ఇప్పుడు ప్రెసెంట్ ఒక ఫ్రీలాన్సింగ్ జాబ్ కోసం అయితే మీకు చెప్తాను. సో ఇక్కడ HTML అండ్ CSS డెవలపర్ కోసం అయితే చూస్తున్నారనమాట. సో ఇది వచ్చేసి లింక్డ్ ఇన్ ప్రొఫైల్ లో ఉంది. సో దీని లింక్ అనేది నేను పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో కంపెనీ నేమ్ వచ్చేసి సోల్ AI అనమాట. ఈ కంపెనీ వాళ్ళు HTML ఇంకా CSS డెవలపర్ కోసం అయితే చూస్తున్నారనమాట. ఎవరైతే ఫ్రీలాన్సర్ జాబ్ చేస్తారో వాళ్ళ కోసం అయితే చూస్తున్నారనమాట. సో దీని లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోనే ఉంది అండ్ దీంట్లో మీకు పార్ట్ టైం కూడా ఉంటుంది అనమాట. సో రెస్పాన్సిబిలిటీస్ ఏమి ఉండాలి అంటే, రైట్ క్లీన్ ఎఫిషియెంట్ కోడ్ ఫర్ డేటా ప్రాసెసింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. సో కోడ్ అనేది అయితే ఎఫిషియెంట్ గా రాయాలన్నమాట అండ్ ఎలాంటి డిబగ్ ఇష్యూస్ ఉన్నా, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కూడా వాటిని రీసాల్వ్ చేయగలగాలి. నెక్స్ట్ ఈక్వలెంట్ అండ్ రివ్యూ కోడ్ టు ఎన్షూర్ క్వాలిటీ అండ్ కాంప్లియన్స్. సో కోడ్ అనేది రివ్యూ చేయగలగాలన్నమాట క్వాలిటీ కోసం. సో రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్, మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి? సో 1 year మీకైతే ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. HTML డెవలప్మెంట్ లో అండ్ CSS డెవలప్మెంట్ లో ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. షుడ్ హ్యావ్ ఎక్స్పర్టెన్స్ ఇన్ క్రాఫ్టింగ్ రెస్పాన్సివ్ అండ్ విజువల్లీ అపీలింగ్ వెబ్ పేజెస్ యూజింగ్ HTML5, CSS3 అండ్ ఫ్రేమ్ వర్క్స్ లైక్ బూట్స్ట్రాప్. సో రెస్పాన్సివ్ వెబ్ పేజెస్ అనేటివి అయితే మీకు చాలా బాగా చేయడానికి రావాలి. ఇంకా ఫ్రేమ్ వర్క్స్ కి వచ్చేసరికి మీకు బూట్స్ట్రాప్ అనేది అయితే రావాలన్నమాట. షుడ్ అండర్స్టాండ్ క్రాస్ బ్రౌజర్ క్యాపబిలిటీ, వెబ్ యాక్సెసిబిలిటీ స్టాండర్డ్స్. సో మీరు ఇంకా అర్థం చేసుకోగలగాలి వెబ్ యాక్సెసిబిలిటీ ఏంటిది, వాటి స్టాండర్డ్స్ ఏంటిది అండ్ క్యాపబిలిటీ ఏంటిది అని చెప్పేసి ఇవన్నీ అయితే మీరు అర్థం చేసుకోగలగాలి. నెక్స్ట్ వై జాయిన్ హస్. సో మీరు వీళ్ళనే ఎందుకు జాయిన్ అవ్వాలి అని చెప్పడానికి వీళ్ళ 3 points అనేటివి అయితే మనకి ప్రొవైడ్ చేశారనమాట. సో ఫస్ట్ వచ్చేసి కాంపిటేటివ్ పే, అంటే మీకు 1000 రూపీస్ అయితే పే చేస్తారనమాట 1 hour కి. అది అకార్డింగ్ టు వర్క్ అనేది ఉంటుంది అనమాట. ఇంకా ఫ్లెక్సిబుల్ అవర్స్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి రిమోట్ ఆపర్చునిటీ అనేది అయితే మీకు ఉంటుంది. సో ఇక్కడ మనకి నోట్ అనేది కూడా ఇచ్చారు. సో నోట్ ఏంటి అంటే, పే విల్ బి వ్యారీ బై ప్రాజెక్ట్ అండ్ టిపికల్లీ ఇట్ ఈస్ అప్ టు 1000 per hour. If you work on average of 3 hours every day, that you could be high as rupees 90k per month once you clear our screening process. సో వాళ్ళ స్క్రీనింగ్ ప్రాసెస్ అనేది మీరు కంప్లీట్ చేసిన తర్వాత, ఇన్ కేస్ మీరు 3 hours అనేది ఒక డేకి వర్క్ చేస్తే మీ మంత్లీ ఇన్కమ్ అనేది 90k వరకు అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఏంటి అంటే ప్రాజెక్ట్ ని బట్టి అమౌంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మ్యాక్స్ అయితే మీకు 1 hour కి 1000 రూపీస్ అయితే పే చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు ఈ కంపెనీ గురించి తెలుసుకోవాలి అంటే ఇక్కడ డౌన్ స్క్రోల్ చేస్తే మీకు ఈ కంపెనీ గురించి ఉంటుంది అనమాట. షో మోర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫుల్ కంపెనీ ప్రొఫైల్ అనేది అయితే వస్తుంది అనమాట. సో దీంట్లో మీకు ప్రతి డీటెయిల్స్ ఉంటాయి కంపెనీ రిలేటెడ్వి. సో మీరు అయితే అవి రిఫర్ చేసుకోవచ్చు ఒకసారి. సో మీకు ఎలాంటి ఫ్రీలాన్సింగ్ జాబ్ కావాలి అనుకున్నా లింక్డ్ ఇన్ ప్రొఫైల్ అనేది అయితే అప్డేట్ చేసుకోవాలి అండ్ దాంట్లో మీ రెజ్యూమ్ అనేది కూడా మీరు బిల్డ్ చేసుకోవాలి. బిల్డ్ చేసుకున్న తర్వాత సెర్చ్ బార్ లో జస్ట్ ఫ్రీలాన్స్ జాబ్ రిలేటెడ్ టు మీరు ఏ స్కిల్ కి కావాలనుకుంటున్నారో ఆ స్కిల్ అనేది సెర్చ్ చేసి పెట్టేయాలి. అప్పుడు మీకు కావాల్సిన ఫ్రీలాన్స్ జాబ్ ఆప్షన్స్ అనేటివి అయితే మీకు కనిపిస్తాయి అనమాట. సో వీడియో నచ్చిన వాళ్ళని వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.